మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. 2 ఎమ్మెల్సీలను గెలుచుకున్నటువంటి బీజేపీ ఊపు మీదుంది. కార్యకర్తలు కూడా ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే బీజేపీ పాగా వేయబోతోంది అనేటువంటి ప్రచారాన్ని కూడా ఆల్రెడీ మొదలుపెట్టేశారు కమల్నాథులు. ఇక ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితి అటు బీఆర్ఎస్కి కల్పించిందా బీజేపీ? కేసీఆర్ బయటికి రాక తప్పని పరిస్థితులు వచ్చేసాయా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. సార్ నమస్తే. సో అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి దాకా పర్లేదులే, వెయిట్ అండ్ వాచ్ అనుకున్నట్టున్నారు కేసీఆర్ గారు. ఇటు కాంగ్రెస్ పాలన చూసాము, మెల్లిగా రావచ్చని. బట్ ఇప్పుడు బీజేపీ 2 గెలుచుకుంది. ఇమ్మీడియట్గా ఈరోజు కార్యవర్గ సమావేశం అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఫామ్ హౌస్లో అవుతోంది కేసీఆర్తో. ఇది ప్రీ ప్లాన్ అమ్మా. యాక్చువల్గా ఆ 2 సీట్ల గురించి ఆయనకేమీ దాని దిగులు లేదు. ఎందుకంటే ఒకవేళ అట్లా బీజేపీ ఎలక్షన్లలో తన ప్రతిభ చాటుతున్నది, నేను రావాలి అనుకుంటే పార్లమెంట్ ఎలక్షన్లో ఆ రిజల్ట్స్ వచ్చిన మర్నాడే ఆయన బయటకు వచ్చేవాడు. 8 పార్లమెంట్ సీట్లు పోతేనే బయటికి రాలేదు ఆయన. ఈ 2 ఎమ్మెల్సీ సీట్ల గురించి వస్తాడని కాదు ఇక్కడ. ఆయనకేంటంటే కొంత సమయం ఇద్దాం రేవంత్ రెడ్డికి. ఎందుకంటే వెంటనే ఆయన వెంటబడితే ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం పోతుంది. నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన వెంట, ఇంత పెద్ద మనిషి పడింది, కొంత సమయం ఇవ్వాలి కదా. అప్పుడు కేసీఆర్ విషయంలో కూడా కోదండరాం వీళ్ళంతా కూడా కొద్ది రోజులు విమర్శలు చేయలే. ఏదన్నా చేయని చూద్దాం, వాళ్ళకు కొంత ఇబ్బంది ఉన్నా వాళ్ళను పట్టించుకోకపోయినా, అదివరకు కొంత ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా 14-15 నెలలు వాళ్ళు వెయిట్ అండ్ సీ అని చెప్పి వెయిట్ చేశారు. అంటే ఏ ప్రభుత్వానికైనా అదొక మర్యాద. వాళ్ళు రాగానే ఇమ్మీడియట్ అటాక్స్ చేయకుండా ప్రభుత్వం మీద వాళ్ళకు కొంత అవగాహన, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఒక అవగాహన వచ్చేదాకా విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏమన్నా తప్పులు చేసినప్పుడు కింది క్యాడరు విమర్శిస్తూ ఉంటారు. బట్ ఒక అగ్రనాయకుడు అట్లా స్పందించడం కరెక్ట్ కాదు. అందుకని వెయిట్ చేశాడు. ఆయన కారణం కూడా చెప్పాడు, నేను ఎందుకు వెయిట్ చేశాను అంటే రాగానే ఆయన మీద విరుచుకపోవడం బాగుండదు అని చెప్పేసి వెయిట్ చేసాం. 1 ఇయర్ టైం ఇచ్చాం. కానీ పాత పథకాలు కూడా అమలు చేయట్లేదు, ఇదివరకు ఇచ్చిన హామీలను కూడా ఆయన అమలు చేయట్లేదు. ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది, మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. కాబట్టి ఇక నేను రాక తప్పదు అన్నట్టుగా ఆయన రెస్పాండ్ అయ్యాడు. బీజేపీ డెవలప్ కావడం అనేది ఆయనకు చాలా ఉపయోగపడే ప్రక్రియ. అది కేసీఆర్కి చాలా ఉపయోగపడుతుంది అది. ఎందుకంటే అపోజిషన్ ఓట్స్ స్ప్లిట్ అవ్వడం అనే దానికంటే ఇక్కడ టీఆర్ఎస్ తన బలాన్ని పెంచుకుంటూ కాంగ్రెస్కు పడ్డ ఓట్లను స్ప్లిట్ చేయగలగాలి ఆయన. లాస్ట్ టైం కాంగ్రెస్కి ఒక 40% వచ్చాయి. 40%లో ఒక 10-15% స్ప్లిట్ చేయగలిగినా కూడా ఇంకో 10% సహజంగానే టీఆర్ఎస్ వైపు వస్తుంది. అప్పుడు కొంత కాంగ్రెస్ వీక్ అవుతుంది. ట్రయాంగిల్ కంటెస్ట్లో బీజేపీ ఉన్నట్టయితే టీఆర్ఎస్కి ఎప్పుడు ఎడ్జ్ ఉంటుంది, అధికారంలోకి రావడానికి సుగమం అవుతుంది. ఇప్పటికే దాదాపు ఒక అనఫిషియల్గా ఒక సర్వే వాళ్ళు చేయించారా లేకుంటే ఎవరు చేయించారో తెలియదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీలు గెలుస్తాయి అనేది ఒక సర్వే చేశారు. చేస్తే 65 టీఆర్ఎస్, 8 సీట్స్ కాంగ్రెస్, 35 ఏమో బీజేపీ. 8కి పడిపోతుంది ఇప్పుడున్న ఐజాన్ టుడే. ఎవరు చేయించారు ఇది? కేసీఆర్ దగ్గర ఉందా ఈ సర్వే రిపోర్ట్? ఉంది. అయితే వాళ్ళే చేయించారో తెలియదు, లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఎవరో చేసి ఉంటారు, వాళ్ళకి ఇచ్చి ఉంటారు. బట్ వాళ్ళేం దాన్ని అనౌన్స్ చేయట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద దాన్ని ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే కాంగ్రెస్ అంత ఘోరంగా దెబ్బతిన్నది. అంటే ఇప్పుడు మీరు రైతుల దగ్గర పోయి మైక్ పెట్టి వాళ్ళ బైట్స్ తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే 10 మందిలో 9 మంది అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిడుతున్నారు. అంటే వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచిందో వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు, వాళ్ళు మార్పు కోరుకున్న వాళ్ళు మామూలు భాషలో తిట్టట్లేదు. అసలు ఆ భాష వాళ్ళు మాట్లాడినా మీరు టెలికాస్ట్ చేయలేరు, అంత ఘోరంగా తిడుతున్నారు. అంటే ఏ స్థాయికి పోయింది వ్యతిరేకత, చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆత్మహత్యలు అన్నీ ఏవైతే ఆపామో 10 సంవత్సరాల్లో
అన్నీ మళ్ళీ మొదలైనాయి. చేనేత కార్లే మొదలైనాయి, రైతులవి మొదలైనాయి. అంతా విద్యార్థులు కూడా పూర్తిగా భ్రమలు పోగొట్టుకున్నారు. ఎవరైతే బస్సులు వేసుకొని పోయి ఊళ్ళల్లో ప్రచారం చేశారో కాంగ్రెస్కి ఒక్కసారికి ఏమని, వాళ్ళంతా ఇప్పుడు చాలా మనస్తాపంతో ఉన్నారు. చాలామంది మీద లాఠీలు విరిగినాయి. ఎగ్జామ్ రోజు కూడా జైల్లోకి పంపించారు. దాదాపుగా అంటే ఇంకా పతనానికి ఇది ఒక పరాకాష్ట అని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్. ఏం చేసినా కోలుకోలేడు. ఎందుకంటే ఒక 5 ఏళ్ల ప్రభుత్వము బిగినింగ్ ఏదైతే ఉందో గుడ్ బిగినింగ్ ఉండాలి. సో ఒక బ్యాడ్ బిగినింగ్తో స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డిది. ఇంకా కోలుకోవడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ నాయకత్వం మార్పు జరిగితే ఏమన్నా కోలుకుంటుందేమో, కానీ కాంగ్రెస్కు నాయకత్వాన్ని మార్చాలనే అవకాశం లేదు. ఎందుకంటే ఇన్ఛార్జిని మార్చారు కదా, ఇన్ఛార్జిని మాత్రం మార్చారు. ఇది కూడా వాళ్ళకు పెద్ద దెబ్బ. ఎందుకంటే నాయకత్వాన్ని మార్చే అవసరం ఉంటేనే ఇన్ఛార్జిని మార్చి ఉపయోగపడేది. ఇప్పుడు ఈ ఒక బండిని లాగడానికి 2 ఎడ్లు ఉంటాయి. ఒకటి ఇటు లాగితే బండి పోద్దాం ముందుకు. ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉందంటే జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది. చాలా సిన్సియర్ హానెస్ట్ మీనాక్షి నటరాజన్ ప్రజల పట్ల కానీ, సమాజం పట్ల కానీ, పరిస్థితుల పట్ల కానీ ఒక పాజిటివ్ దృక్పథం, ప్రోగ్రెసివ్ అవుట్లుక్, సైంటిఫిక్ థాట్స్, యాంటీ కరప్షను, అన్ని మంచి లక్షణాలున్న క్యాండిడేట్ ఆమె. జేఎన్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. అటువంటి వ్యక్తిని పూర్తి విభిన్న లక్షణాలున్న ముఖ్యమంత్రికి ఇన్ఛార్జ్గా పెడితే ఈ రెండింటి మధ్య సింక్ కాదు కదా. అంటే ఉన్న గ్యాపుల్ని తగ్గించడానికే తీసుకొచ్చారు అనే మాట కాదు. అంతటితో ఆగుతుందా ఆమె? మేధా పట్కర్ మీటింగ్లో మా అధ్యక్షత దాని చీఫ్ గెస్ట్గా పోయి పోలీసులు ఆమెను ఆపడం కరెక్ట్ కాదని చెప్పి నిజాయితీగా మాట్లాడింది. మరి వీళ్ళు ఆపకుండా ఉంటారా? మీనాక్షి గారి మాటలకు విలువ ఉంటుందా? రేవంత్ రెడ్డి పూర్తిగా మనస్తత్వాన్ని మార్చుకొని మీనాక్షి నటరాజన్ బాటలోకి వస్తే ఇదొక థాట్లో పోతుంది ప్రభుత్వం ముందుకు. కానీ ఆయన లోపల ఆ లక్షణాలు ఉండవు. ఎన్ని చేయాలనో అన్ని చేస్తాడు ఆయన. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సర్వేని బట్టి చూస్తే ఇప్పుడు బీజేపీకి 8 మాత్రమే ఉన్నాయి కదా, 35. ఇప్పుడు 35 పెరగడము అంటే ఎంతలా పెరిగింది ఆ గ్రాఫ్ అనేది? అది టీఆర్ఎస్కు మంచిది. అక్కడ బీజేపీ బలపడుతోంది. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో అయినా మేమే వస్తాం అనేది ఉంటుంది కదా వాడికైతే. అంటే ఇద్దరి మధ్యనే ఉంటుంది పోటీ. కాంగ్రెస్ ఉండదు ఇంకా. కాంగ్రెస్ ఇంకా ఇప్పుడే 8 సీట్లకు ఓడిపోయిందంటే ఇంకేం కోలుకుంటుంది అది. నేను అనుకుంటా ఇక మళ్ళీ ఇప్పట్లో కాదు ఎప్పట్లో కూడా లేవదు కాంగ్రెస్. అయిపోయినట్టే కాంగ్రెస్, శకం ముగిసినట్టే. ఇది లాస్ట్ గవర్నమెంట్. చాలా దశాబ్దాల తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ రాహుల్ గాంధీ పికప్ అయితే వస్తుందేమో తెలియదు, కానీ ఇంకా కాంగ్రెస్కి ఇక్కడ అవకాశం లేదు ఇక. సో ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో రాబోయే రోజుల్లో పోటీ ఎప్పుడు వీరిద్దరి మధ్యనే ఉంటుంది. దానికి ఏంటంటే స్ట్రాంగ్ బ్యాకప్ ఉంది బీజేపీకి. ఒకసారి ఆ పార్టీ నిలదొక్కున్నదంటే కేంద్ర ప్రభుత్వం లాగానే ఉంటుంది. ఇక ఇద్దరి మధ్యనే టఫ్ ఫైట్ ఉంటుంది. మూడో శక్తిగా బీసీలది వచ్చే అవకాశం ఉంది. బట్ ఎంతవరకు వీళ్ళిద్దరిని తట్టుకొని నిలబడగలుగుతారు, సస్టైన్ అవుద్ది అనేది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే ఒకవేళ కనుక బీసీలో ఒక శక్తిగా ఎదగగలిగితే ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. టెట్రాంగిల్ ఫైట్ అనుకోవచ్చు, చతుర్ముఖ పోటీలో కనుక బీసీలు కొంత ఓట్ షేర్ చేసుకోగలిగితే, కొన్ని సీట్లు గెలవగలిగితే, ప్రీ అలయన్స్ అంటే ప్రీపోల్ అలయన్స్ ఎవరితోనైనా చేసుకోగలిగితే నిలబడగలుగుతారు. కానీ ప్రీపోల్ అలయన్స్కి ఏ పార్టీ అయినా వాళ్ళతో ముందుకు వస్తుందా? ఒకవేళ అవకాశం ఉంటే బీజేపీ రావచ్చు. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్న పార్టీ కాబట్టి. బీసీ పార్టీ ఒకటి వచ్చినప్పుడు ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే మనం కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. అప్పుడు సర్వే చేస్తారు. సర్వేలో కనుక టీఆర్ఎస్ కొద్దిగా ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీసీలను మనం పక్కన పెట్టుకుంటేనే గెలవగలుగుతాం అనే ఒక భయము, ఒక నమ్మకం వాళ్ళకు వస్తుంది. కాబట్టి బీజేపీ బీసీలు కనుక ఒకటైతే అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ అంత బలపడుతుంది అనుకున్నప్పుడు, బీజేపీ బలపడినప్పుడు బీఆర్ఎస్కి హెల్ప్ అవుతుంది, కాంగ్రెస్ పడిపోతుంది అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు నిలబడలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ? క్యాండిడేట్లను ఎందుకు పెట్టలేదు? లాస్ట్ టైం కూడా పెట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ని పెట్టలేదు. ఎందుకంటే ఇది వాస్తవంగా పార్టీల ప్రమేయం లేకుండా జరగాలి. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ సెక్షన్ నుంచి, ఒక టీచర్స్ కమ్యూనిటీ నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఇలా పార్టీల ప్రమేయం లేకుండా జరిగితేనే మంచిది. వాళ్ళు నిజాయితీగా వాళ్ళ క్యాండిడేట్స్ని ఎన్నుకోగలుగుతారు. ఇప్పుడు పార్టీల ప్రమేయం ఉండే వరకు మళ్ళీ వాళ్ళకు కూడా ఏం న్యాయం జరగదు. పార్టీ అభ్యర్థులు గెలిచే సభలోకి వచ్చినట్టయితే
వాళ్ళ జెన్యున్ వాళ్ళ ప్రతినిధులు రారు, పొలిటికల్ ప్రతినిధులే వస్తారు. మళ్ళీ కౌన్సిల్ పెట్టిన ఉద్దేశం కూడా అది కాదు. పెద్దల సభ అన్నప్పుడు ఈ సెక్షన్కి ప్రాధాన్యత ఉండాలి, ప్రాతినిధ్యం ఉండాలి. ఒకప్పుడు చుక్కారామయ్య లాంటి వాళ్ళు, కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు, వివి రాఘవాచారి లాంటి వాళ్ళు టీచర్స్కు ప్రాతినిధ్యం వహించారు, నిజాయితీగా ఉన్నవాళ్ళు. ఇవాళనేమో మళ్ళీ పొలిటికల్ ఎలిమెంట్సే వచ్చాయి, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకొని అది కూడా ఒక పొలిటికల్ సీట్ లాగా వచ్చేసిండ్రు. ఇక పెద్దల సభకు అర్థమేమున్నది, ఆడ వీళ్ళు పోయి కూర్చొని చేసేది ఏమున్నది? ఆ ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని పైరవీలు చేసుకోవడం తప్ప వీళ్ళు పోయి అక్కడ ఏం చేస్తారు? కోట్లు సంపాదించి కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ కోట్లు సంపాదించడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటారే తప్ప ఏముండదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన క్యాండిడేట్ని పెట్టకపోవడం వల్లే ఇండైరెక్ట్గా బీజేపీకి సహకరించారు, అందువల్లే బీజేపీ గెలిచింది అనే మాట కాంగ్రెస్ చెప్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మాట కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు కలిసి బీసీ క్యాండిడేట్లను ఓడించారని. ఎవరెవరితో కలిసారు? బీసీ ఫ్యాక్టర్ ఉందనేది వాస్తవం, అది మనం మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ఎవరెవరికి సపోర్ట్ చేశారనడానికి ఒక సాక్ష్యం ఉంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మూడో అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు. అతను ఇండిపెండెంట్. ఈ ద్వితీయ ప్రాధాన్య ఓటు ఉంటుంది కదా, ప్రథమ ప్రాధాన్య ఓటు వాళ్ళు అనుకున్న క్యాండిడేట్కి వేస్తారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి వేసుకుంటుంది, కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్కి వేసుకుంటారు. మూడో వ్యక్తి అంటే పోటీ మొదలైన కాడ నుంచి కూడా, ఎలక్షన్ నాడే కాదు, పోలింగ్ నాడే కాదు, 10 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు ఉండేది ముగ్గురే అనేది క్లియర్ అయింది. క్లియర్ అయినప్పుడు సెకండ్ ఓటు ఎవరికి వేయాలి వీళ్ళు? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్కి వేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీకి వేస్తుందా? ఇద్దరు కలిసి ప్రసన్న హరికృష్ణకి వేస్తారా? ఎవరికి పడ్డాయి? కొన్ని వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడ్డ మొదటి ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి రెండో ఓటుకు పడ్డది, కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డ మొదటి ఓటు బీజేపీ అభ్యర్థికి రెండో ఓటు పడ్డది. ఇది డైరెక్ట్ సాక్ష్యాలే ఉన్నాక ఇంకా మనం టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మా బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉందని ఎట్లా చెప్పగలుగుతాం? అయితే ఒకటి కొమరయ్య విషయంలో మాత్రం, మల్క కొమరయ్య గారి విషయంలో స్పష్టంగా బీసీ వాదం అనేది కనబడ్డది. ఆడ అన్ని పార్టీలలో ఉన్న బీసీలు కూడా మల్క కొమరయ్యకే వేశారు, ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా వేశారు, పరోక్షంగా ప్రచారం చేశారు. అక్కడ బీసీ ఫ్యాక్టర్ కనబడ్డది. రెండవది హరికృష్ణకు కూడా బీసీలు చాలా వరకు మద్దతుగా నిలబడ్డారు. బట్ ఈ రెండు పార్టీల అభ్యర్థులకు ధనబలం ఉంది బాగా, హరికృష్ణకు డబ్బు లేదు, మంచి పేరుంది. ఆ డబ్బు బలంతోనే వాళ్ళని గెలిపించుకున్నారు. బట్ ఇక్కడ మల్క కొమరయ్య విషయంలో కానీ హరికృష్ణ విషయంలో కానీ బీసీలు ఎంత తాపత్రయపడుతున్నారు తమ క్యాండిడేట్ గెలిపించుకోవడానికి అనేది స్పష్టంగా మనకు కనబడ్డది. ఇప్పుడు వీస్తున్నది బీసీ గాలి అని చెప్పొచ్చు. అందుకే అన్ని పార్టీలు కూడా ఒక పక్కన బీజేపీ గాలి, ఒక పక్కన బీసీ గాలి ఉందా అంటే బీజేపీ కూడా బీసీ గాలిని కొంత క్యాచ్ చేసింది. అంటే మల్క కొమరయ్య గారికి వాళ్ళు టికెట్ ఇవ్వడము అది కొంత బీసీలను ఎంకరేజ్ చేసే వైపుగా వాళ్ళు ఆలోచించారు. అంటే రాబోయే రోజుల్లో కొంత బలంగా బీసీ వాదాన్ని వినిపించే పార్టీలలో బీజేపీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉన్నప్పుడు బీఆర్ఎస్, కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనేది ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లేకుంటే ఎమ్మెల్యే దాంట్లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎంపిక దీని మీదే ఉంటుందా, లేకుంటే భవిష్యత్తు గురించి కార్యాచరణ? నాకు తెలిసి టికెట్లు ఇచ్చే ముందు ఆయన మా అంటే కేటీఆర్తో హరీష్తో మాట్లాడతాడేమో కానీ ఇంత పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు 100 టికెట్లు ఇచ్చినాడే ఎవరితో మాట్లాడలేదు, ఒక టికెట్ గురించి ఎవరితో మాట్లాడతాడు ఆయన? అది కూడా ఆయన చెప్తాడు, మా చర్చించేది ఏముండదు ఆడ, నా డెసిషన్ ఇది, నేను ఇట్లా అనుకుంటున్నా మీరు చెప్పండి అంటాడు. ఒకసారి ఆయన అనుకుంటున్నా అన్న తర్వాత ఎవరికి ధైర్యం ఉంది ఆడ చెప్పడానికి? ఏమన్నా కొద్దిగా హరీష్తోని ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాడు కొన్ని విషయాలు. బట్ ఈసారి అది కూడా చేస్తాడో లేదో నేనైతే అనుకోను. న్యాయంగానైతే అక్కడ దాసోజు శ్రావణ్కి ఇవ్వాలి, ఆయన భంగపడ్డాడు గవర్నర్ కోటాలో. ఇంకోటి ఆయన కంటే రైట్ క్యాండిడేట్ అయితే ఇప్పుడు ఎవరు లేరు ఆ పార్టీలో. అంటే పదవి లేకుండా పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళల్లో ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఎవ్రీ డే ఆయన ప్రెస్ మీట్స్ కానీ ప్రెస్ స్టేట్మెంట్స్ కానీ నిరంతరంగా చేస్తున్నాడు. చాలా పవర్ఫుల్ వాదనలు వినిపించగలుగుతాడు. ఇవాళ టీఆర్ఎస్కి కావాల్సింది ఒక మంచి మీడియా పర్సన్. అన్ని లక్షణాలు శ్రావణ్కి ఉన్నాయి కాబట్టి శ్రావణ్కి ఇవ్వడం అనేది 100% కరెక్ట్. ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు, నేను ఇట్లా అన్నాను కూడా చాలామంది కోపాలు రావచ్చు. బట్ ఐఎమ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ దాసు శ్రావణ్.
మీరు గతంలో ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఎన్నికల్ని ఎదుర్కోవడానికి కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని దూరం చేయడానికి, ఆ గ్యాప్‌ని తగ్గించడానికి నియోజకవర్గాల వారీగా పిలిపించుకొని మాట్లాడితే బెటర్. వారానికి ఒకరినైనా పిలవండి అని. ఆ దిశగా ఆలోచనలు కూడా మొదలైనట్టున్నాయి. తప్పకుండా దీన్ని మనం దిద్దుబాటు కార్యక్రమం అని చెప్దాం. ఆ! దిద్దుబాటు కార్యక్రమం మొదలైంది. ఆ పనిలో ఆయన ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు ఆ సలహా ఇచ్చినప్పుడు కూడా ఆయన ముఖంలో ఒక రకమైన ఆనందం కనబడ్డది. మంచి అడ్వైజ్ లాగానే ఆయన దాన్ని తీసుకున్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు, ప్రతి వారం ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళని పిలిచి మాట్లాడండి, కొంత ఆ గ్యాప్ అనేది తగ్గుతుంది, వాళ్ళకు కూడా ఒక సంతోషం ఉంటుంది, మళ్ళీ యాక్టివ్ అవుతారు. దానికి ఆయన పాజిటివ్గానే తీసుకున్నాడు. అది చేస్తాడని నేను అనుకుంటున్నా. కాకపోతే లిమిటెడ్గా పిలుస్తారు, ఒక 300 నుంచి 400 మందిని ప్రతిరోజు. అంటే ప్రతి వారం కూడా అక్కడ భోజనాల ఏర్పాట్లు, కేసీఆర్ గారి ప్రసంగం ఇవన్నీ కూడా ఉంటాయి. అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా కార్యక్రమం. బహుశా ఈ సభల తర్వాత నుంచి మొదలు పెడతాడేమో. ఎందుకంటే ఈ సభ ఎందుకంటే ఈ ఏప్రిల్ 27ది చాలా గ్రాండ్గా జరగాలనుకుంటాడు ఆయన, పెద్ద ఎత్తున చేయాలని. రెండోది సిల్వర్ జూబ్లీ కాబట్టి దీన్ని ఎట్లా చేయాలి, ఈ లోపల ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలి, దీన్ని గేరప్ చేయడానికి మళ్ళొకసారి. నేను ఆ రోజు రిటర్న్గా ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, మీరు మీ పాలన లోపల ఒక్కొక్క సెక్టార్కు అంతకుముందు ఎట్లుండేది, ఆ పర్టికులర్ రంగం వ్యవసాయ రంగమే ఉంది. అంతకుముందు ఎట్లుండేది, కనీసం 20 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు లేని పరిస్థితి. 9.5 ఏళ్ళ కేసీఆర్ పాలనలో 85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాటు జరిగింది, వచ్చినాయి. తర్వాత పంటలు కూడా 4 రెట్లు ఉత్పత్తి ఎక్కువ పెరిగింది. రైతులకు పెట్టుబడి వచ్చింది, బీమా పెరిగింది బాగా. అంతకుముందు 1,50,000 ఉంటే అది 5.5-6 లక్షల దాకా పోయింది కదా బీమా. ఇట్లాంటివన్నీ కూడా మీరు హైలైట్ చేస్తూ ఒక్కొక్క రంగానికి సాగునీరు, వ్యవసాయము, విద్యుత్ శక్తి, పవర్ కట్స్ లేని కరెంట్ ఎట్లు ఇవ్వగలిగారు, ఇట్లా ఒక్కొక్క రంగం మీద ఒక 25 రంగాలను సెలెక్ట్ చేసుకోండి. 25 రోజులు చేయండి సిల్వర్ జూబ్లీ కాబట్టి. అప్పుడేమైందంటే తెలంగాణ అంతకుముందు ఎట్లుండేది అనేది మళ్ళీ ఒకసారి గుర్తొస్తుంది, కేసీఆర్ పాలనలో ఎట్లుండేది అనేది తెలుస్తుంది, ఇప్పుడు ఎట్లున్నదో కూడా తెలుస్తుంది. మరి దాన్ని వాళ్ళు ఎంతవరకు అమలు చేస్తారో మనకు తెలియదు. అదొక నేను ఇచ్చిన అడ్వైజ్ అది. ఇంకా మిగతా వాళ్ళు చాలా అడ్వైజెస్ ఇచ్చారు. బట్ ఈరోజు వాటన్నిటిని చర్చిస్తారు. దాన్ని అంతా అప్పుడు వచ్చిన అడ్వైజెస్ని చర్చించి ఈ వచ్చే నెలాఖరులో ఏప్రిల్ 27 జరుగుతుంది కాబట్టి ఈ 6 వారాలు 7 వారాల సమయం ఉంది కాబట్టి ఏం చేయాలనేది దాని మీద మీటింగ్ ఇవ్వాలి. ఆ పార్టీ ముఖ్యులు కూర్చుంటున్నారు. సో ఒకవైపు కేసీఆర్ బీఆర్ఎస్ గేరప్ అవుతోంది, బీజేపీ మళ్ళీ కొంచెం ఉత్సాహంతో ముందుకెళ్తోంది. మీరు చెప్పినటువంటి సర్వేని బట్టి చూస్తే కాంగ్రెస్కి 8కే పడిపోతుంది అనుకున్నప్పుడు ఆబ్వియస్గా ఈ సర్వే గురించి వివరాలు అనేవి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా తెలుసుంటాయి కదా. అంత సైలెంట్గా అయితే ఊరుకోరు కదా. ప్రభుత్వాన్ని కోల్పోవడం లేకుంటే మళ్ళీ ఇంకెవరకు చేతిలోనో పెట్టడం అన్నప్పుడు వాళ్ళు కూడా రెక్టిఫై చేసుకునే ప్రయత్నాలు మొదలవుతాయి కదా. అంటే వాళ్ళ చేతిలో లేదమ్మా రెక్టిఫై చేసుకోవడం. ఎందుకంటే అలవి కానీ హామీలు ఇచ్చారు. పోనీ నిజాయితీగా ప్రజల ముందుకు వచ్చి మాకు అప్పుడు పరిస్థితి అంచనా లేకుండే, మేము ఆర్థికంగా చాలా సంపన్నంగా ఉన్నామని చెప్పి మేము ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి మేము ఇట్లా మీకు హామీలు ఇచ్చాం, ఇన్ని హామీలు మేము అమలు చేయలేము, మేము చేసేది చెప్తామని చెప్పి కొన్ని వాళ్ళు ఏమైతే అమలు చేస్తారో వాళ్ళకు పర్సన్ ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకు వాళ్ళు ప్రజల ముందుకు నిజాయితీగా వచ్చినట్టయితే ఒక తీరు ఉంటుంది. లేదు ఇంకా వాళ్ళని హామీలు అట్లే మేము అమలు చేస్తామని మభ్య పెడుతూ ఇప్పుడు మోసపోయినాం అనే ఫీలింగ్ ప్రజలకు వచ్చినప్పుడు మోసం ఓకే కానీ నమ్మక ద్రోహం చేయకూడదు. తప్పులు చేయొచ్చు, పొరపాట్లు చేయొచ్చు, మోసం కూడా చేసినా ఒక లెవెల్ వరకు భరిస్తారు. కానీ నమ్మక ద్రోహం చేస్తే ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు చేసేది నమ్మక ద్రోహం. నేను మీకు మాట ఇచ్చాను కానీ చేయలేకపోయినా దానికి కారణాలు ఇవి అంటే కొందరు నమ్ముతారు, కొందరేమో మనల్ని మోసం చేసినరా ఇతను అని అనుకుంటారు. బట్ నమ్మక ద్రోహం చేస్తున్నాడు. రైతు భరోసా ఎక్కడిచ్చాడమ్మా అందరికీ? 21,000 కోట్లు ఇచ్చానని ఆయన చెప్తున్నాడు. 48,000 కోట్లలో 21,000 కోట్లు ఎంత అవుతుంది? 30%. అదేవిధంగా అది నేను చెప్పింది అప్పు గురించి, రుణమాఫీ. రైతు భరోసా విషయానికి వచ్చినప్పుడు ఒకటేమో ఫస్ట్ అబద్ధం చెప్తున్నాడు, కేసీఆర్ ఇవ్వలేదు తర్వాత నేను ఇచ్చాను. కేసీఆర్ ఇవ్వకుండా ఆపింది నువ్వే కదా ఎలక్షన్స్ అప్పుడు, రైతులకు తెలియదా? మధ్యలో ఒకరోజు హరీష్ రావు గారు ఏదో మాట అన్నాడని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంతమంది అకౌంట్లో పడ్డ తర్వాత నిరంజన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్
కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. అయితే ఆయన పోయి ఇచ్చినందుకు మళ్ళీ ఆపారు. మరి ఎలక్షన్ తెల్లవారే పడతాయి అకౌంట్స్లలో అన్న తర్వాత ఎలక్షన్ కమిషనే చెప్పింది కోడ్ అయిపోగానే పడతాయని చెప్పేసి. మరి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ డబ్బులన్నిటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ఇచ్చాడు కదా. ఇప్పుడేమంటున్నాడు? అందరు మర్చిపోయిన అనుకొని కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసిండు, ఆఖరి విడత రైతు బంధు ఇవ్వలేదు, మేము వచ్చినాక ఇచ్చాము అంటున్నాడు. అప్పుడు కూడా అందరికి ఇవ్వలేదు, అదొక వేరు విషయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతు బంధు పడలేదు. ఒక 2 ఎకరాలు 3 ఎకరాలకు కొంతమందికి వచ్చింది, అది కూడా మొన్న ఇచ్చింది 1/10 కూడా ఇవ్వలేదు ఆయన ఇవ్వాల్సిన అమౌంట్లో. రెండోది పెండింగే ఉండిపోయింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు కదా. అయితే ఇవన్నీ విషయాలు సరిదిద్దుకోలేని ఇప్పుడు వాళ్ళందరికీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన? అభివృద్ధికి డబ్బులు లేవు, సంక్షేమానికి డబ్బులు లేవు, పాత బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఎల్ఐసికి 7,000 కోట్లు బాకీ ఉన్నారు, రైతు బీమాకు సంబంధించిన అమౌంట్. కిస్తులు కట్టకపోతే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇయ్యారుగా, మరి ఎట్లా కావాలి ఇవన్నీ? ఇంకోటి ఏంటంటే ఒక అవగాహన కూడా లేదు. కేసీఆర్ ఇప్పుడు 0 నుంచి ఒక 50 దాకా తీసుకొచ్చాడు. ఈ 50 నుంచి ఒక 70 దాకా ఎట్లా తీసుకుపోవాలనేది రోడ్ మ్యాప్ లేదు, అవగాహన లేదు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలనో తెలియదు. ఎంతసేపు అప్పుల గురించి ఆలోచించేవాడికి ఆయన కొద్దిగా పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసు. అంటే మనం పదే పదే విజువలైజ్ చేసి వర్బలైజ్ చేసి మైండ్కి ఒక సంకేతం ఇస్తే అది అనుకున్న సాధ్యమవుతుంది అని. అయితే అనుకున్న సాధ్యమైంది అని నమ్మి ప్రూవ్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, పదే పదే దాన్ని అంతటా చెప్పుకున్నాడు, విజువలైజ్ చేసిండు, వర్బలైజ్ చేసిండు, డ్రీమ్ చేసిండు, సాధించాడు. మరి అప్పుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? సంపద పెంచుకోవడానికి ఎందుకు ఆలోచిస్తలేవు? సంపద పెంచుకోవడానికి ఆయన ప్లేస్లో ఇంకెవరున్నా కూడా కేసీఆర్ను మీరు ఎన్నన్నానండి, వ్యక్తిగతంగా కానీ ఆయన యాటిట్యూడ్ సంబంధించి కానీ సంక్షేమంలో అభివృద్ధిలో ఏ మేధావి కూడా ఆయన తప్పుపట్టలేడు. అటువంటి ఒక గొప్ప పరిపాలనను 9.5 సంవత్సరాలు అందించాడు కదా. నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నావు, నువ్వు ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఛార్జ్ తీసుకున్నావు ముఖ్యమంత్రిగా. ఛార్జ్ తీసుకున్నప్పుడు మినిమం కర్టసీ ఆయన దగ్గర పోయి కూర్చొని మీరు అసంపూర్తిగా వదిలేసిన వాటిని ముందుకు తీసుకుపోవడానికి నేనేం చేయాలి, పార్టీ వేర్ కావచ్చు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్, ఎంత హుందాగా ఉండేదమ్మా. మామూలుగా అడుగుతారా అలా ఎవరైనా? ఒక రేవంత్ని పక్కన పెట్టి లేకుంటే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అడగలేదు అనుకున్నా? ఏ ముఖ్యమంత్రి అయినా అది మర్యాద. అది ఏంటంటే మీరు ఇప్పటిదాకా మీరు ఇంత దూరం తీసుకొచ్చారు ఈ ప్రాజెక్టులను కానీ వీటిని కానీ ఆర్థిక పరిస్థితి కానీ, దీన్ని ఫర్దర్గా మీరు ఏదైతే చేయాలని చేయలేకపోయిన అంశాలు ఉన్నాయో నాకేం గైడెన్స్ ఇస్తారని అడగవచ్చు కదా. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు పరామర్శ చేయడం ఎంత అవసరమో అసంపూర్తిగా వదిలేసిన వాటిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎవరికి ఉంటుందమ్మా? మళ్ళీ వచ్చిన ముఖ్యమంత్రికి ఉంటుంది. కన్సల్టేషన్ చేస్తే ఈయన కిరీటం ఏమైనా పోతుందా? అది గౌరవాన్ని పెంచుతుందా తగ్గిస్తుందా? ప్రభుత్వ పథకాలు ప్రజల కోసం నిర్ణయించిన పథకాలు కాబట్టి. అంటే పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఆయన తిట్టడం పనిగా పెట్టుకున్నప్పుడు ఆయన మంచి చేసిన వాటిని కూడా తప్పు అని చెప్పి చిత్రించాల్సి వస్తుంది. ఆ లైన్ ఎన్నుకున్నాడు రేవంత్. ఒకవేళ కనుక ఆయన హుందాగా గతంలో ఎవరు చేయనట్టు ఒక అద్భుతంగా ఆయన యాటిట్యూడ్ను మలుచుకొని ఉంటే ఇవాళ ఆయన ఈ స్థాయిలో ఉండకపోయేవాడు. పార్టీలో కూడా ఆయనకంటే సీనియర్లు మినిస్టర్స్ ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో మినిస్టర్స్ ఉన్నవాళ్ళు ఆయనను కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు. కొంతమంది అనేవాళ్ళు అంటారు, కానీ అది ఒక కర్టసీ, అది మర్యాద. దిగిపోయిన ముఖ్యమంత్రిని కర్టసీ కోసమైనా ఆయన కలిసి మీరు మంచి పనులు చేశారు, ప్రజలకు మీ వల్ల ఈ లాభాలు జరిగినాయి, మీరు చేసిన మంచిని నేను కొనసాగిస్తా, నాకు కొంత మీరు విలువైన సలహాలు ఇవ్వండి అంటేనేమో ముందుకు వస్తారు ఇవ్వడానికి. కానీ పొద్దస్తమానం తిట్టుకుంటూ ఉంటే ఆయన ఇవ్వాలనుకున్నా ఇవ్వలేడు, ఆయన అడగడానికి కూడా పోలేడు. ఇట్లాంటి పరిస్థితి జరిగింది. బట్ ఇప్పుడైతే రేవంత్ రెడ్డి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏది లేదు. ఇప్పటికిప్పుడు తెలంగాణను మళ్ళీ రివైవ్ చేయడానికి మీరు ఏ మంత్రదండం లేదు. ఏ రంగంలో చూసుకోండి తిరోగమనం అనేది కనబడుతుంది. పవర్ కట్స్ రోజుకు 4-5 సార్లు పోతున్నాయి. కంపెనీస్ అట్లే ఫీల్ అవుతున్నారు, డొమెస్టిక్ వాళ్ళు అట్లే ఫీల్ అవుతున్నారు. మీలాంటి స్టూడియోస్లలో కూడా ఈ పవర్ కట్స్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చిన్నపిల్లలనే ఇళ్లలోనైతే అర్ధరాత్రి పోతున్నది పవర్. ఇదంతా ఒక పక్కన, మళ్ళీ అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం రైతులు పోయి పాము కాటుతో చచ్చిపోతున్నారు, కరెంటు షాక్లతో చచ్చిపోతున్నారు. మళ్ళీ మొదలైంది ఆ పర్వం అంతా కూడా. సంవత్సరానికి 1000 మంది అయినా కరెంటు షాక్లతో చనిపోతారు రైతులు. ఇది ఒకటి మొదలైంది. తర్వాత నీళ్లు ఇప్పుడు చాలా దారుణమైన సమస్యలు రాబోతున్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు ఈ శ్రీనగర్ కాలనీకి పైన ప్రాంతానికి
4 రోజులకు ఒక్కసారి వస్తుంది నల్ల. ఎట్లా ఓవర్కమ్ అవుతారు? మార్చిలోనే ఇట్లుంటే మార్చ్ ఫస్ట్ వీక్లో ఏప్రిల్ మే నాటికి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? గ్రౌండ్ వాటర్ మొత్తం డిప్లీట్ అయిపోయింది. అంతకుముందు పుష్కలంగా గ్రౌండ్ వాటర్ పెరిగింది తెలంగాణ అంతటా కూడా. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా బోర్లు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోయినాయి. గతంలో బావులలో నీళ్ళే లేకుండే. ఈ 10 ఏళ్ల కాలంలో గ్రౌండ్ వాటర్ బాగా పెరగడం వల్ల నీళ్ళు వచ్చినాయి. కేవలం వర్షాలతోనే గ్రౌండ్ వాటర్ పెరిగి ఉంటే కనుక ఇప్పుడు కూడా పెరిగి ఉండాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి. దాదాపు 42% కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ పడ్డ ప్రాంతం ఉన్నది. బట్ ఓవరాల్గా స్టేట్ మొత్తంలో 20% కంటే ఎక్కువ ఎక్సెస్ పడ్డది. మరి ఎందుకు లేవు? గ్రౌండ్ వాటర్ ఎందుకు డిప్లీట్ అవుతున్నది? అంటే కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించి దూరదృష్టితోని వాగులన్నీ చెరువులన్నీ నింపడము, చెక్ డ్యామ్స్ అన్నీ నింపడం, ఈ కాళేశ్వరం ఎత్తిపోతల నీళ్ళైనా కల్వకుర్తి ఎత్తిపోతల నీళ్ళైనా ఆయనే వాగులలో ఫ్లో అయ్యేటట్టు చేశాడు. వాటి వల్ల గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఈయన ఏం చేయలేదు. ఈయన పోయిన రబీలో పంటలు ఎండబెట్టాడు, ఎందుకంటే కాళేశ్వరం పంపులు ఆన్ చేయలేదు. ఈ సంవత్సరం కూడా చేయలేదు. పోనీ మేడిగడ్డ ఇప్పుడన్నా రిపేర్ చేస్తారంటే ఇప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు ఒక 16 గంటల్లో రిపోర్ట్ ఇవ్వగలిగే ఎన్డీఎస్ఏ 16 నెలలైనా ఇవ్వలేదమ్మా. జాతీయ అంటే నేషనల్ లెవెల్ బాడీ అది, రేవంత్ రెడ్డి చేతిలో లేకపోవచ్చు, కానీ డిమాండ్ చేయాలి కదా. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన 16 గంటల్లో వచ్చేమో ఓ చెత్త రిపోర్ట్ ఇచ్చిపోయారు. ఏమని ఇచ్చారు? డిజైన్ లోపం కావచ్చు, మేడిగడ్డది నిర్మాణ లోపం కావచ్చు, పర్యవేక్షణ లోపం కావచ్చు, అన్ని లోపాలు కావచ్చు అన్నారు. మరి 16 నెలలు అయింది కదా. ఈ 16 నెలల్లో మీరు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? పోనీ ఈయనైనా పంటలు ఎండిపోతూ ఉన్నాయి, మీరు తొందరగా రిపోర్ట్ ఇచ్చినట్టయితే నేను పనులు మొదలు పెడతాను ఎందుకు చెప్పాడు? అట్లా అంత వేగంగా ఈయన కనుక చెప్పుంటే పోయిన డిసెంబర్నే రిపోర్ట్ వచ్చేది. ఈ డిసెంబర్ కాదు, 23 డిసెంబర్నే వచ్చేది రిపోర్టు. అంటే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే, ఎందుకంటే అక్టోబర్ 21 కదా పోయింది. వాళ్ళు విజిట్కి వచ్చింది అక్టోబర్ 23, 24, నవంబర్ డిసెంబర్ వరకు ఇవ్వలేకపోయారా? అంటే ఇక్కడ నుంచి ఎంతసేపు ఏంటంటే తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయంటే దానికి కారణం కేసీఆర్ అని చూపెట్టాలనుకున్నాడు. అంటే ఇటువంటి అన్నీ ఈ తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు ప్రజల సంక్షేమం పట్ల కానీ ప్రజల అభివృద్ధి పట్ల కానీ ఒక్కంత ఇంట్రెస్ట్ కూడా ఆయన లోపల కనబడదు. ఎంతసేపు ప్రతిపక్షాలను బ్లేమ్ చేయడానికే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తాడు. ఏ అబద్ధమైనా ఆడొచ్చని అనుకుంటాడు. ఎట్లా భరిస్తారమ్మా? అందుకే ఇక ఆయన ఫాల్ స్టార్ట్ అయింది. ఆయనకు టైం ఏదైతుందో ఆ టైం వరకు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. ఒకవేళ పూర్తి కాలం ఆయననే ముఖ్యమంత్రిగా పెడితే ఇప్పుడున్న జనరేషన్ బతికున్నంత కాలం కాంగ్రెస్ అయితే మళ్ళీ రాదమ్మా. ఇప్పుడు పుట్టిన పిల్లోడు వాడు ఇంకో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాడు. వాడైతే కాంగ్రెస్ పాలనని తెలంగాణ గడ్డ మీద చూడలేడు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఏం జరిగిందో, కాంగ్రెస్ ఏం చేసిందో మాలాంటి వాళ్ళకు తెలుసు. మేము రాసిన పుస్తకాలలో ఉంటాయి, రేపు మేము ఉండకపోయినా మేము మాట్లాడుకున్న మాటలు ఉంటాయి. ఇవన్నీ చరిత్రను చెప్తాయి. కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసింది తెలంగాణకి సమైక్య రాష్ట్రంలో తెలంగాణను భాగం చేయడం వల్ల. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎట్లా నాశనమైంది. ఏదో కేసీఆర్ వచ్చి కొంచెం బాగు చేస్తాడు అనుకునే వరకు మళ్ళీ వచ్చి ఎట్లా నాశనం చేశారు. 5-6 తరాలు అర్థం చేసుకుంటాయి ఈ విషయాన్ని. కాబట్టి మళ్ళీ అయితే ఇంకా కాంగ్రెస్ ఇక్కడ బతికి బట్టగట్టే పరిస్థితి అయితే ఉండదు. పూర్తిగా ఐసోలేట్ అయిపోతుంది. వేరు పార్టీలు వస్తున్నాయి. బీసీలకు సంబంధించి ఒక రాజకీయ ఆలోచన బాగా బలంగా జరుగుతూ ఉన్నది. ఒక ఫ్రంట్ ఏర్పడబోతున్నది. అంటే దాన్ని జేఏసీ అంటారా లేకుంటే ఏమంటారు? ప్రతి కులం నుంచి కూడా ఇంటలెక్చువల్స్ని, కొంత పొలిటికల్గా ఎలైట్ పీపుల్ని ఆ ఫ్రంట్లో జేఏసీలో పెట్టుకొని కొంత యాక్టివిటీ చేసి కొంతకాలం తర్వాత వీళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఇదంతా అయిన తర్వాత ఒక పొలిటికల్ ఎంటిటీ అనేది రాబోతున్నది. డెఫినెట్గా తీర్మానం మల్లన్న దానికోసం బాగా ప్రయత్నం చేస్తున్నాడు. చిరంజీవి లాంటి వాళ్ళు ఇంతకుముందు నుంచి భావజాల వ్యాప్తి కోసం బాగా కష్టపడుతున్నారు. అంతకుముందు ప్రొఫెసర్ మురళీ మనోహర్ కానీ, సింహాద్రి గారు, ఆయన ఇప్పుడైతే ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు ఇక్కడ. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక బీసీ భావజాలాన్ని వ్యాపింపజేయాలనే దానిలో ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు. వీళ్ళందరి ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడానికి మల్లన్న లాంటి డైనమిజం ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇదంతా ఒక రూపం దాలిస్తే 1 year లోపల ఒక మంచి బలమైన పార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 3 పార్టీలలో కూడా
ఆశావాహులు ఎక్కువ ఉంటారు. ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్, ఎంపీ ఆస్పిరెంట్స్. వీళ్ళకి ఇక్కడ అవకాశం లేదనుకున్నప్పుడు ఏం చేస్తారు? ప్రత్యామ్నాయం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ పార్టీని తక్కువ అంచనా వేయడానికి లేదు. తెలంగాణ నినాదంతో ఎట్లయితే కేసీఆర్ అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు, రాష్ట్రాన్ని సాధించాడు, దీనికి కూడా అదే ఆ భావజాల వ్యాప్తి, ఆ ఆందోళనలు, ఆ రాజకీయ ప్రక్రియ. జయశంకర్ గారు ఏ సిద్ధాంతాన్ని అయితే తెలంగాణకి ఇచ్చారో అదే సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు అన్నట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు. ఈ అంశాలతోని ఆ బీసీ ఫ్రంట్ ఏదైతే ముందుకు వస్తున్నదో డెఫినెట్గా అది ఉజ్జీగా ఒక చతుర్ముఖ పోటీకి దారితీస్తుంది. అప్పుడు ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయి. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.